వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించిన గ్రామానికి చెందిన ఆర్యవయసులైన దేవితా రమేష్ బాబు. హిందూ ముస్లిం బాయి అనే భావనతో తమ గ్రామానికి చెందిన ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో ఉపవాసాల అనంతరం వారికి ఇఫ్తార్ విందు ఇవ్వాలనే ఆలోచనతో ప్రస్తుతం ముంబైలో నివసించే దేవితా రమేష్ బాబు నేడు జామియా మసీదులో ఉపవాసం అనంతరం ముస్లిం సోదరులకు వివిధ రకాల వంటలతో ఇఫ్తార్ విందు అందించారు. हमारे गुनों को ऊंची नेकियों में तब्दील फरमा या रहमान। రాయసం బ్రేలు పప్పు పేలు అరివసి బ్రాహ్మణ్ కంటే ఉత్తపప్పు కూడా. అందరికీ నమస్కారం. మండల కేంద్రమైన చేజల్ల గ్రామంలో ఉన్న జామియా మసీదు నందు ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు ఉంటారు. మరి వారికి ఈరోజు చేజల్ల గ్రామ వాస్తవులు గౌరవనీయులు సోదరులు దేవతి రమేష్ బాబు గారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, బాంబేలో ఉంటారు. మరి ఈరోజు స్థానికంగా జామియా మసీదులో వచ్చి ఆయన ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకి దాదాపు 200 మందికి ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేజల్ల జామియా మసీదు కమిటీ అధ్యక్షుడిగా నేను ఆయన్ని అభినందిస్తున్నాను. సో మత సామరస్యానికి అందరూ కూడా ఐక్యతగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లిం సోదరులు భయభాగా ఉండాలని చెప్పేసి అనే నినాదంతో ఆయన వచ్చి ఈరోజు ఈ ఇఫ్తార్ విందు మాకు ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయనకి అల్లా ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబానికి వెళ్ళవేళలా ఉండాలని చెప్పి, ఆయన ఇంకా భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఆయన ఉద్యోగరీత్యా కానీ భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆయన అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చేజల్ల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రావి లక్ష్మీనరసారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. వారికి కూడా మసీద్ కమిటీ తరఫున ముస్లిం సోదరుల తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మీనరసారెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆది పెంచిల నరసారెడ్డి గారు, అలాగే మిగతా ముస్లిం నాయకులు షేక్ సుబానీ గారు, అబ్దుల్ రెహమాన్ గారు, రజా గారు, ఇమాం మౌజన్లు కూడా పాల్గొన్నారు. అలాగే కమలేష్ నాయుడు, భాను తేజ, ఇస్మాయిలు, మహబూసేన్ గౌరవ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ఇంకోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయనకు అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను.